ధర్మవరంలో ఉగ్రవాదుల కలయికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే నూర్ మహమ్మద్ అరెస్ట్ చేశారో ఆ ఇంట్లో ఉన్న ప్రస్తుతం మనము ఆ వ్యక్తి అయితే నూర్ మహమ్మద్ తమ్ముడు ప్రస్తుతం ఫారూక్ మనతో ఉన్నాడు. మనం మాట్లాడుతుంది మీ అన్నని ఇవాళ అరెస్ట్ చేశారు. ఏమన్నా మీ అన్నకి ఉగ్రవాద లింక్స్ ఉన్నాయి లేకుంటే ఏమన్నా? ఏం లేదు సార్, మంగళవారం సాయంత్రం నుంచి కనపడలేదు. హోటల్లో పని చేసుకుంటాం సల్మాన్ మార్కెట్ హోటల్. అప్పటి నుంచి కనపడలేకపోతే మేము భయపడతానే ఉన్నాం సార్. ఇట్లా మాట్లాడేది ఎవరికి లేదు, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరితో ఫోన్లో మాట్లాడమో తెలిసిందేమన్నా? అదేం లేదు సార్, మామూలు మాట్లాడుకుంటూనే ఉంటాడు ఫోన్లో. ఎవరు పాకిస్తాన్ వాళ్ళతో టచ్ ఉన్నాయంటూ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లా ఏం లేదు. ఎప్పటి నుంచి మీరు ధర్మవరంలో ఉంటున్నారు? మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరిగినాం. బేల్దార్ పనికి పోతా అంటే మేము హోటల్ పెట్టుకుంటే ఇప్పుడు రూమ్లు తీసేసినారు కదా. ఇప్పుడు సల్మాన్ దగ్గర హోటల్ పని చేస్తాం సత్యవాడ. మీ అన్నకి ఎన్నాళ్ళ నుంచి ఇట్లా వాట్సాప్ కాల్స్లో కానీ ఇట్లా మాట్లాడుతుంటే మీకు ఏమైనా అనుమానం వచ్చిందా లేకుంటే ఏమైనా తెలిసిందా? ఏమీ లేదు సార్. ఎందుకు మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు మీ అన్నని? వాళ్ళ అనుమానంతో తీసుకొని పోన్నారు సార్. మనం ఈ పని చేసుకుంటున్నాం కదా, ఏమీ లేదు సార్. అట్లా మాట్లాడేది ఏమీ లేదు. ఇటీవల మీరు అక్కడ దుబాయ్ అట్లా వెళ్ళొచ్చాడు. పెళ్ళిళ్ళు కానీ పోరు, యాడ్కి పోరు. ఎట్లా పరిచయం ఉన్నట్టు మీకు తెలిసింది ఏమన్నా కానీ అలాంటి ఏమన్నా కానీ అట్లా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాడు ఎక్కడో పాకిస్తాన్ అట్లా లేదు లేదు అట్లా ఏమీ లేదు. అట్లా ఏమీ లేదు. ఎందుకు తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు మరి? వాళ్ళ అనుమానం వచ్చి తీసుకొని పోన్నారు సార్. మేమంతా ఈ పని చేసుకునే వాళ్ళమే ముందు నుంచి. ఇదే పని ఇక్కడే ఉంటున్నారా నివాసము? ధర్మవరంలో ఇక్కడే ఉన్నాం మేము. ఈ మధ్య ఇల్లు కట్టుకున్నాము, భార్య పిల్లలు అందరూ వస్తారంటే ఇంకా ఈ వారంలో రెడీ అయింది అంతే సార్. ఏం చెప్తారు పోలీసులు? నిన్న వచ్చారా? ఎప్పుడు సర్చ్ చేశారు? మీ ఇంటి మొత్తం సర్చ్ చేశారంటే తెలుస్తుంది. వెతికారు ఇల్లు అంతాను? అంతా ఎతికినారు సార్. ఏమన్నా దొరికాయి వాళ్ళకు? అట్లా ఏమీ దొరకలేదని చెప్పినారు. మళ్ళీ ఏమీ లేవు ఇక్కడ. నిన్న ఏమన్నా అడిగారా పోలీసులు? లేదు సార్, నిన్నేం అడగలేదు. వాట్సాప్ గ్రూప్ నువ్వేమన్నా ఉన్నావా దాంట్లో? ఏం దాంట్లో. మీ నాన్న అక్కడ ఉన్నారు? మా నాన్న చచ్చిపోయారు. అమ్మగారు మన అమ్మగారితో మాట్లాడించేద్దాం ఏమంటారు కూడా. మీ అబ్బాయిని ఇవాళ పోలీసులు తీసుకెళ్లారు, ఏం చెప్తారు మీ అబ్బాయి గురించి? మీ అబ్బాయి ఎలా ఉండేవాడు, మీతో బాగుండేవాడమ్మా? మా కొడుకు ఎప్పుడుకి మంచివాడే, బంగారమే నా కొడుకు. ఎప్పుడుకు అట్లా చెడు అలవాటు లేదు, ఒక ఫ్రెండ్ లేదు, ఏంది ఎవరి జతపోడు. హోటల్, మసీదు, ఇంటికి కొంత ఎక్కడో పోడు, ఎక్కడికన్నా ఊరికి కూడా పోడు. మీ అబ్బాయి ఇటీవల ఏమన్నా దుబాయ్ గట్ట వెళ్ళొచ్చారా? మన పాకిస్తాన్ గట్ట ఏమన్నా? అట్లాంటి ఎవరు లేమ్మా. మరి ఎందుకు పోలీసులు తీసుకెళ్లారమ్మా? ఏమన్నా ఎందుకు? అదే మాకే అనుమానం. మా పిల్లోడైతే అట్లాంటి ఏమి లేదు. నాకు ఉండేది ఎప్పుడు నాకు ఉండేది వీళ్ళిద్దరే. మొన్నే ఈ 10 ఇండ్లు రిపేరీ చేసుకొని ఇటుకి వచ్చినాము అంతే. అంతలోనే ఇట్లా అయింది. మా పిల్లోడి దగ్గర ఎవరికన్నా కానీ అడగండి. మా పిల్లోడు అట్లా వాడకాలి. ఫ్రెండ్ గురించి కూడా లే, ఏది చిన్న అలవాటు కూడా లే అన్నప్పుడు కొడుకుకి. మంచోడు, చాలా మంచోడు. ఎప్పటి నుంచి హోటల్ పెట్టుకుని చేస్తున్నాడమ్మా? ఈ హోటల్ వ్యాపారం అనేది హోటల్లో పనిచేస్తుంది అని లేదు. చిన్నపిల్ల ఉంటే బెల్దర్పైన పోతాండే. మళ్ళీ వాళ్ళ ఆయన చచ్చిపోయినప్పటి నుంచి సొంతం హోటల్ పెట్టుకుంటుంది. ఆ రూమ్లు పగలు కొడుతుంది మున్సిపల్ వాళ్ళు. అప్పటి నుంచి కూలికి పోతాండారు. సల్మాన్ హోటల్లో కూలిపోతా ఉన్నారు. అంత మాత్రమే నా పిల్లలకు ఫ్రెండ్షిప్ కూడా లేదు. పోలీసులు అరెస్ట్ చేశారు. మీకు ఎప్పుడు తెలిసింది? ఎప్పటి నుంచి కనపడలేదు మీ అబ్బాయి? మీకు మంగళవారం 8 గంటలకు పోయినాడు మసీద్కి, మగరీబ్కి పోయినాడు. అప్పటి నుంచి ఇంటికి రాలేదని ఈ రోజు వచ్చిండ్రు. ఏమడిగారు అంతా చెక్ చేసి ఇండ్లు అంతా సోదా చేసి అనుమానంతో వచ్చినామమ్మ మేము, మీకు ఏం కాదులే, మీ పిల్లలకి మీకు పంపిస్తాము అని మళ్ళీ పిలుచుకొని పోయినాడు. పిలుచుకొని వచ్చి మాట్లాడడం ఎవరితో ఎప్పుడన్నా కానీ వేరే దేశం వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాడు? అట్లాంటి ఏమీ లేదు నాయన మా కొడుకుకి. పోలీసులు ఏమడుగుతున్నారు మీరు? మరి మాకు ఏం అడగలే. మీరేమడుతున్నారు పోలీసులు? మా అబ్బాయి మాకు కావాలా. నాకైతే ఎవరిది ఇది టచ్ లేరు. ఇంట్లో కూడా ఎవరు నాకు ఉండేది బంధం కొడుకే ఒకటే. నాకు భర్త కూడా లేదు. నాకు బిడ్డను నేను, నా కొడుకే నాకు ఆధారం. మంగళవారం బయటకు వెళ్ళినప్పుడు మీకు ఏం చెప్పి పోయాడమ్మా? బయటకు వెళ్తున్నా అదో ఇస్తానే నమాజ్కి పోతాడు కదా, నమాజ్కి పోయినాడు. 5, 6, 7 సాయంత్రం. ఏమో అన్నాను, మసీదులో పనుకున్నాడేమో, వాన వచ్చి ఆ రోజు మసీదులో పనుకున్నాడేమో అని అనుకున్నాం. మళ్ళీ 10 హోటల్కి రాలేదంటే పోయి అక్కడ పోటీ అడిగితే లేదమ్మా పాలు కూడా తీసుకొని పోయినారు. మళ్ళీ ఆ రోడ్లో ఉండే చూసిన వాళ్ళు, అయ్యో పాలు తీసుకొని వస్తే ఎవరో కారులో పిలుచుకొని పోయి నీ కొడుకుకి అని అంది. నమ్ములే. నా కొడుకు అట్లా జతలు లే, ఎవరు ఫ్రెండ్షిప్లు కూడా లే, ఊరికి ఎట్లా చూసినారులే అని నేను నమ్ములే. మిల్లా పోనీ అందరూ నమ్మి పోలీస్ స్టేషన్కి పోయినాము. ఆవిడ పోలీసులు తీసుకోలేదు. వాళ్ళు పోలీసులు ఎక్కడో డ్యూటీకి పోయినారు, తీసుకోలే. ఫోన్లేని మళ్ళీ మొన్న పోయింటి, మళ్ళీ ఇచ్చి వచ్చినాము. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ మంగళవారం నుంచి.
నిన్న 6 గంటలకి 7 గంటలకి ఆన్ అయింది ఫోన్. అయితే అట్లా వస్తాడులే అని నమ్మకంతో ఉన్నాము. మళ్ళీ ఆన్ అయింది కానీ ఎవరు మాట్లాడలే ఫోన్లో, ఊరుకున్నాం. మళ్ళీ తెల్లారుజామునలే మా పిల్లోనికి పిల్లిసుకొని వచ్చినారు, మాట్లాడి ఇల్లే. ఏమీ అడగలే, మేమే సోదా చేసి ఏం లేదమ్మా మేము ఇన్క్వైరీకి వచ్చినాము అనుమానంతో, అంతే, ఏం లే, మీరెందుకు భయపడతారు, మీ పిల్లోనికి ఏం కాదులే, మేము పంపిస్తాము అని అంతా సోదా చేసుకొని ఏంది లేదులే ఇంట్లో అని చెప్పి పోయినారు నాయన. ఎప్పుడు లేరు నాయన, మేము ఫస్ట్ టైం ఈ గిరిలోనే పుట్టినాము మేము, ఈ గిరిలోనే ఇప్పుడు వరకు మా పిల్లలు కూడా ఈడే ఈ ఇంట్లోనే. ఏది ఈగేరే, పుట్టిండు ఏరే, పెళ్లి చేసినాక ఈడే, నాకు పిల్లలు కూడా ఈడే నాయన, నాకు వేరే ఇక్కడ లేదు, సంబంధం లేరు, మాకు ఎవరు బంధువులు కూడా అక్కడ లేరు, అంతా ఈగేరే. కానీ అంటే ఎవరికైనా చారణం కూడా చేసుకోండి సార్, నా కొడుకు ఎట్లా వాడు కాడు, వేరే అలాంటి జతలు కూడా లేవు, అలవాటు కూడా లేదు మా పిల్లోనికి, మసీద్ ఇండ్లు హోటల్ అది తప్ప నా కొడుకు ఇప్పుడు వరకు నమ్మకం నాకు మీద నా కొడుకుకి. అట్లా నా ఎట్లన్నా కానీ నా కొడుకు నాకు కావాలి సార్, నాకేమో ఇది లేదు, నాకే ఇటే బతుకు, నా కొడుకే నా ఆధారం, నాకెవరు లేరు, నిన్న కొడుకు కావాలి అంతే. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి అతను కనిపించలేదు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు సాయంత్రం 7 గంటలకి అయితే నూర్ మహమ్మద్ని పోలీసులు మసీదుకి వెళ్ళగా తీసుకెళ్లారని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నేను చూస్తూ ఉన్నాం, ఇంట్లో మహిళలు ఉన్నారు. మీకు ఏమవుతారమ్మా నూర్ మహమ్మద్ తమ్ముడు? మీకు ఏమన్నా తెలిసిందమ్మా అబ్బాయి ఇట్లాంటి వాడు ఇట్లా చేస్తాడని? ఏం లేదమ్మా, చాలా మంచి పిల్లడు, ఒకరితో మాట్లాడదు, ఒకరికి పని చేయదు, ఏం లేదు, హోటల్ ఇంట్లో నమాజ్ తప్ప యాడికి పోదన్నా, అట్లా పిల్లలు కాదన్నా, ఒకరికన్నా ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కడికి పోదు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు. ఫోన్లో మాట్లాడుతుండేవాడమ్మా వేరే వాళ్ళతో ఎవరుతున్నా కానీ మీకు అనుమానం కలిగిందా మాట్లాడుతున్నాం మా వాడేమన్నా? లేదు సార్, ఎవరికి మాట్లాడు, మేము మాట్లాడితే మాట్లాడతారు సార్, మేనకోడలు అక్క కూతురు మాట్లాడితే మాట్లాడతారు. మేము చౌకట్ట దగ్గరేనా, అంతా ఇక్కడే ఉన్నాం మేము, నలుగురు చెల్లి. దుబాయ్ అట్లా వెళ్ళొచ్చాడు, కంట్రీస్ మసీద్ అట్లా వెళ్ళొచ్చాడు, మక్క మసీద్ అట్లా వెళ్ళొచ్చాడు ఏమన్నా? అట్లా ఎవరు ఫ్రెండ్స్ కన్నా రాలేదు, ఎవరికైనా పోలేదన్న సార్. పుట్టి నుంచి ఇక్కడే అంజుమన్ సెంటర్ తప్ప యాడికి పోదు, గవర్నమెంట్ హాస్పిటల్, అంజుమన్ హోటల్, ఇండ్లు, మస్జిద్ యాడికి అన్న పోదన్నా, ఒకరు ఫ్రెండ్స్ కన్నా లేదు. ఎప్పుడు మీ నుంచి ఇక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్లారమ్మా నూర్ మహమ్మద్, తెలిసిందా మీకు ఏమన్నా? లేదు, మంగళవారం సాయంత్రం హోటల్ పోయిన నుంచి రాలేదు, బుధవారం అంతా ఎతికినాము, దెబ్బలు తగినాలి అది తగిలినైతే ఆసుపత్రి అంతా పోయినాము, మళ్ళీ పోలీస్ డిపార్ట్కి ఇచ్చిపోతే వాళ్ళు లేదు, ఎలక్షన్ అని పోయినారు, మళ్ళీ నిన్న పోయి ఇచ్చినారన్న, అట్లా 3 రోజులు మా తమ్ముడు రాలేదని ఇచ్చినామంతే. పొద్దున వచ్చి ఎంక్వైరీ చేసినారు. పొద్దున్న చెక్ చేసినప్పుడు మిమ్మల్ని అడిగారమ్మా ఏమన్నా? ఇట్లా ఏం అడగలేదన్న, నూర్ మహమ్మద్కి కూర్చోపెట్టి అంతా చీరలో గీళ్ళు అంతా ఏం దొరకలేదు, ఏం దొరకలేదన్న, ఏం దొరకలేదు. సిమ్ కార్డు దొరికాయి, వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నారు, అంతా చూసేదండి, ఎతికి కింద పైన కరెంట్ బాత్రూంలో అంతా తిరిగినారన్న, ఏం దొరకలేదు. ఇప్పుడు న్యూస్ చేస్తే మాకు తెలుస్తుంది 16 సిమ్లు దొరికినాయి అని, అంత తప్ప ఏం లేదు సార్ మాకు. బాగుండేవాడు మీతో, అందరితో బాగా మాట్లాడేవాడు, బాగుండేవాడు? బాగు సార్, ఇప్పుడు పొద్దునే 5 గంటకి వెళ్ళిపోతారు, రాత్రి 8 గంటలకు వస్తారు, నమాజ్కి పోయి వస్తారు, 10-10:30 కొంచెం బుక్ చదువుకుంటారు, మా బుక్ అదే అన్నం పెడితే తింటారు, లేకపోతే ఆకలి కాలేదంటే. ఇంత ఫ్రెండ్స్ ఏం లేదు సార్, వాళ్ళకి పని హోటల్, ఇంట్లో నమాజ్, మా బుక్ చదువుకుంటారు. 4 పిల్లలు సార్, పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు చదువుకుంటున్నాను, ఇంకా ఇంట్లో ఓపెనింగ్ చేస్తే పిలుచుకురావాలని అనుకున్నాం. మా వదిన ఆడ సోడమ్మ గుడి దగ్గర ఉన్నారు, బాడికి ఉన్నాం వాళ్ళు, నా తమ్ముడు బాడికి ఉండేది, బాడికన్నా అదే ఇండ్లు కట్టుకుంటుంటే బాడికి పోయినాం మేము, పాత ఇండ్లు తీసేసి కట్టుకుంటున్నాము, పిలుచుకురావాలని. చిన్న తమ్ముడు కన్నా ఏరే కాపురం, పెద్ద తమ్ముడు కన్నా ఏరే కాపురం, మా అమ్మ మా చెల్లెలు ఇద్దరే అన్న, మా అమ్మ నా చెల్లెలు సార్. వేరే చోటు ఉంటాడమ్మా, ఆ ఇల్లు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉన్నారు సార్, వాళ్ళు 2 నెలల నుంచి భార్య దగ్గర పోలే, ఇండ్లు కట్టి నుంచి ఇక్కడే ఉన్నారు సార్, భార్యకి పట్టించుకోలేదు, అదిగా చెప్తున్నాను సార్, ఇండ్లు కట్టల్లా, నీళ్ళు పోల్లా, అది పోల్లా అని ఈడే ఉన్నారు, పోలే, ఇంకా ఓపెనింగ్ చేసి పిలుచుకొద్దామంటే అది జరిగింది సార్, అంతే, ఏం లేదు సార్. మా అబ్బాయి మాకు ఇమ్మని అడుగుతున్నారా, మీ తమ్ముడు మీకు ఇమ్మని అడుగుతున్నారా?
సార్ అట్లా ఏం లేదు మీ సార్. తమ్ముడు మీకు ఇప్పుడు ఏం కోరుతున్నారు పోలీసుల్ని? మా తమ్ముడు తొందరగా చూపించమని అడుగుతున్నారా మీరు పోలీసుని? విడిచిపెట్టండి ఏమన్నా? సార్ అట్లా కేసు ఏం లేదు సార్, మా తమ్ముడు మాకు కావాలా సార్, అంతే సార్. మాకు మేము ఏం పెద్ద షోకర్లు లేదు, ఏం లేదు. ముందు నుంచి 50 సంవత్సరం నుంచి బిడ్డలు చేస్తున్నాము. మేము ఎంత పెద్ద షోకర్లు లేదు, ఏం లేదు. ఆడపాళ్ళు అంతా బంగారం పెట్టి ఇండ్లు కట్టినాం సార్, అంతే. ఒక 4 ఆడపాప 1 లక్ష 2 లక్షలు ఇచ్చి మగ్గ నుంచి ఇండ్లు కట్టుకున్నాం. బాడీ ఆడ కట్టాలని అంతే సార్ మాకు. చూస్తున్నా అయితే మా నూర్ మహమ్మద్ ఇంట్లో ఇవన్నీ కూడా సెర్చ్ ఉదయం వచ్చి అంతా కూడా సెర్చ్ చేశారు, పోలీసులు అంతా కూడా చూసి చెక్ చేశారు, కానీ ఏబీ లభించలేదని చెప్తున్నారు. కానీ మనకైతే సమాచారం వచ్చిన ప్రకారం 16 సిమ్ కార్డులు అలాగే కొంత సాహిత్యం కూడా లభించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మనకు తెలిసిన సమాచారం 16 సిమ్ కార్డు కొంత సాహిత్యం కూడా లభించినట్టు మనకి తెలుస్తుంది. ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు వచ్చి తరువుగా చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళ కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే అయితే మా అబ్బాయికి ఎటువంటి అలవాట్లు లేవు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఏం జరిగిందో పోలీసులు క్లారిటీ ఇస్తే ఈ కుటుంబ సభ్యులు కానీ ప్రజలకు కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది.